పల్లె అంటే పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన వాతావరణం, కల్మషం లేని మనుషులు. కానీ స్వచ్ఛమైన గాలితో కలకలలాడాల్సిన పల్లెటూళ్ళు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి పారిశ్రామికీకరణ పేరుతో పల్లెలను శ్మశానాల్లా మార్చుతున్నారు దుర్మార్గులు. పట్టించుకునే నాదుడే లేకపోవడంతో ప్రాణాలను చితిమేసే పారిశ్రామిక వ్యర్థాలను బాహాటంగా పచ్చని పొలాల మధ్య డంప్ చేస్తున్నారు. దీంతో అక్కడి భూమి, గాలితో పాటు భూగర్భ జలాలు విషంలా మారుతున్నాయి. పల్లె జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అమాయక పల్లె జనం ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ఇలా కాలుష్యంలో కోరల్లో చిక్కుకున్న గ్రామాలే ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మసిటీలోని తాడి, తానం, లంకెలపాలెం. ఇక్కడి జనాన్ని కదిలిస్తే అన్ని కన్నీటి గాథలే. పరిశ్రమల కాలుష్యంతో ఈ ఊర్లనే తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. తాడి పొమ్మంటోంది, కాడి రమ్మంటోంది అంటూ ఆవేదన చెందుతున్న ఆ గ్రామస్తుల దయనీయ స్థితిపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇప్పుడు తాడి గ్రామంలో ఉన్నాం. ఈ పొల్యూషన్కి ప్రధానంగా బాధిత గ్రామం ఇదే. చాలా సంవత్సరాలు బట్టి కూడా ఈ తాడి గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని చెప్తున్నారు. కారణం ఏంటంటే మన వెనకాల ఉన్నటువంటి కంపెనీలు, ఊరంతా కూడా కంపెనీయే. ఇక్కడ కంపెనీ నుంచి ఊరు ప్రారంభం అవుతుంది. దాదాపు 5,000 మంది పైగా జనాభా ఉన్నారు. ఈ తాడి గ్రామంలో చాలామంది కూడా వృద్ధులు అనారోగ్యంతో గతంలో ఈ పొల్యూషన్ కారణంగా మృతి చెందారు. ఇప్పుడు కూడా చాలామంది శ్వాసకోశ వ్యాధితోనూ ఈ పొల్యూషన్ పీల్చడం వల్ల కొంతమంది గర్భిణీలకి మొత్తం గర్భిణీలు ఇబ్బంది పడతాం. వృద్ధులైతే ఊపిరాడక చర్మాల మీద విపరీతమైన దద్దుర్లు వచ్చి లేకపోతే యాష్ వచ్చేసి ఈ విధంగా చాలా అనేకమైన అనారోగ్యం పాలై ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు తాడి గ్రామంలో ఉన్నాం. మనం ఒకసారి చూడొచ్చు, తాడి గ్రామం ఇది. ఇదంతా కూడా ఇక్కడ కంపెనీ ఆనుకుని గ్రామం అయితే ఉంది. మొత్తం ఈ గ్రామంలో చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు తమ సమస్యలు పరిష్కరించాలని. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు. ఎంతమంది మారినప్పుడు కూడా ఎక్కడో కూడా మార్పు రావట్లేదు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తాడి గ్రామాన్ని తరలిస్తామని చాలా కాలంగా చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా హామీలు మాత్రం ఎవరు నిలబెట్టుకోవట్లేదు. కొత్తగా వచ్చినటువంటి జనసేన ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు కూడా ఎలక్షన్లో కూడా ఇదే హామీ ఇవ్వడం జరిగింది. ఈ తాడి గ్రామంలో మొత్తం చాలా జనాభా ఈ అనారోగ్యం పాలు అవుతున్నారు. కొంతమంది ఈ పరిశ్రమ మీద ఆధారపడినప్పుడు కూడా అనారోగ్యం పాలయ్యి మొత్తం వృద్ధులంతే లేకపోతే మొత్తం చాలామంది కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ గ్రామాన్ని తరలిస్తామని ప్రభుత్వం గతంలో చంద్రబాబు చెప్పడం జరిగింది, జగన్ చెప్పడం జరిగింది, అంతకుముందు ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ గ్రామాన్ని ఎవరు కూడా ఇంతవరకు తరలించలేదు. తరలించకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. దయచేసి మా గ్రామాన్ని మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించండి, మా ప్రాణాలు కాపాడండి అని చెప్తున్నారు. ఒక విధంగా తాడి గ్రామం పొమ్మంటుంది, పాడి రమ్మంటుందని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది.
సత్తామో బతుకుతామో తెలియట్లేదు. ఏది ఎప్పుడు పేలుతుందో ఏ ఊరి మీదకి వచ్చేస్తుందో తెలియదు. అయినా అనుభవిస్తున్నాం. చంపేస్తే చంపేని ఎప్పుడైనా సాగుంది కదా అని. కాకపోతే మనుషుల్ని గర్భవతుల్ని ఎదిగి పిల్లల్ని అంతా దిగుబడి చేసేస్తుంది ఈ కంపెనీల వల్ల. ఎదిగి పిల్లలకి ఎదుగుదల లేదు, గర్భిణీ స్త్రీలకి గర్భిణీలు నిలబడలేదు. మా ఊరి నుంచి ఎవరన్నా మగపిల్లలు ఆడపిల్లలు కొనుక్కొని అడుగుదామని వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ ఊరు పిల్లలు ఇచ్చి మేమేం బాగుపడతారు, మా పిల్లలు ఏం బాగుపడతారమ్మా, మా పిల్లలకు గర్భిణీలు అయ్యొత్తి పోవడానిక మీ ఊరికి మేము పిల్లలు ఇవ్వాలి, మీ ఊరు సంబంధాలు కూడా రావట్లేదు మగపిల్లలకి. అలాగే ఎంతో మంది పిల్లలు నిరుద్యోగుల కింద ఉండిపోయినారు. కంపెనీలు అంటే పనులు ఇవ్వలేదు, ఏది చేయలేదు. ఒక అనాథిల్లాగా తొక్కుపెట్టి వదిలేశారు అయ్యా ఇక్కడ. ఈ కంపెనీల వల్ల చాలా ప్రాబ్లం వచ్చి ఉన్నాం బాబు. మాకు నిద్ర పట్టలేదు, కళ్ళు మంట, నోరు మంట అవుతుంది. పొగలోని ఈ వాతావరణంలోని కుళ్ళు కొంపు వాసన భరించలేకపోతున్నాం. ఈ అన్నం తినబుద్ధి లేదు, నీళ్ళు తాగబుద్ధి లేదు, వాటర్ బాగలేదు. మా పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉన్నది తండ్రి. అంతా మీకే దయ దాచి ఉంటుంది. మమ్మల్ని పైకి తప్పించండి తండ్రి, మీకే పుణ్యం. ఈ వాతావరణం ఏం బాగాలేదు బాబు. నీళ్ళు పోపలు వెళ్ళిపోవడం, మనుషులకు పొగొచ్చియడం, నైట్ నిద్ర పట్టకపోవడం, కాలేజీలో గీయడం అన్నీ అయిపోతున్నాయి బాబు. ఊళ్ళో పెళ్ళికి ఇల్లుకి ఇంక పిల్లల కోసం వాళ్ళు రావడం లేదు ఇక్కడ, వాళ్ళు ఇవ్వడం లేదు ఇక్కడికి. ఈ పిల్లలు చేసుకోలేదా, పిల్లలు ఇవ్వలేదు. ఇంకెలా ఉంది మాకు వాతావరణం. తాగడానికి నీళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుంది. సానా నీళ్ళు ఉంటున్నాయి, బట్టలు ఉతుకో నీళ్ళు ఉంటున్నాయి, ఇచ్చినారు, పైపులో ఇచ్చినారు. తాగడానికి నీళ్ళు ఇచ్చినారు కానీ మాకు ఆరోగ్యం బాగలేదు. అయితే మేము గత 10 ఏళ్ళుగా ప్రతి ఒక్క ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే రాజకీయంలో ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని నమ్ముతున్నాము, తరలిస్తామని చెప్పేసి అంటుంటే అది నిజంగా చేస్తారని నమ్ముతున్నాము. గత గడిచిన కాలం ఆ 2 ప్రభుత్వాలు నమ్మాము. వాళ్ళ వల్ల అయితే మాకు ఏమీ కూడా ప్రయోజనం కనిపించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు నమ్ముతుందనే మేము అందరం కూడా ఇప్పుడు ఒకప్పుడు మా ఊర్లో ఉన్న ప్రజలందరూ వాళ్ళకి ఎటువైపు అయితే నచ్చితే అటువైపు ఉండడం జరిగేది. ఇప్పుడు అది ఏమీ లేదు. మేము అందరం కూడా అందరం ఒకే ఇదిగా మనకు న్యాయం జరగాలని చెప్పేసి మిగతా అన్ని పార్టీలకు వదిలేసుకొని ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పార్టీ మీరు నమ్ముకొని మనకి ఈ పార్టీ వల్లనే సరే న్యాయం జరుగుతుందని అయితే మేము నమ్ముకోవడం జరిగింది. అయితే ఒకటి ఇప్పుడు జరగకపోవడం నమ్మడం విషయం పక్కన పెడదాం. మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఏ టైంకి ఏమి థియేటర్స్ పేలిపోతాయో మనకు తెలియదు. ఎప్పుడు ఏ టైంలో ఉటావుటీగా మనం వెళ్ళిపోవాలనేది విషయం కూడా మనకు తెలియదు. మనం పీల్చే గాలి కానీ తాగే నీరు అయితే పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఏదో ఛానల్ వాళ్ళు వచ్చారని మనకి ఏదో మేలు జరుగుతుందని చెప్పడం అయితే కాదు. మీరు వచ్చి ఇక్కడ 10 నిమిషాలు నించున్నా తెలుస్తుంది, లేదంటే ఆ వాటర్ తాగినా తెలుస్తుంది మేము ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము బ్రతుకుతున్నాం అనేదిని. మేము ఇక్కడ విడిచి వేరే ప్లేస్కి వెళ్ళి బ్రతికేంత స్తోమత మాకు లేదు, అంత స్థాయి కూడా లేదు. ఎందుకంటే మేము కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళమే. ఏదో బ్రతకడం వరకు అయితే మా దగ్గర డబ్బు సరిపోతుంది కానీ పెద్ద బయటకు వెళ్ళి స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునేంత స్థాయి స్తోమత మాకు లేదు. కాబట్టి వాటర్ పొల్యూషన్ అయిపోయి, లేదంటే గాలి పొల్యూషన్ అయినప్పటికీ ఇందులో మేము బ్రతుకుతున్నాం. ఊరందరూ విషయం వదిలేసిన నాకు పుట్టిన కొడుకైతే హార్ట్ ప్రాబ్లంతో, కిడ్నీ ప్రాబ్లంతో పుట్టాడు. అలాగే ఇప్పుడు పుడుతున్న పిల్లలందరూ అలాగే పుడుతున్నారు. ఆల్రెడీ ఇదే వాటర్ తాగి ఇదే పొల్యూషన్ పీల్చుతున్న ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యానికి గురైపోతున్నారు. ఎవరి వల్ల అయితే మాకు మేలు జరుగుతుందో, లేదంటే ఇప్పుడు ప్రైమ్ 9 వల్ల కానీ మాకు మేలు జరిగితే మేము దేవుడికి పూజ అయితే చేయమండి. వాళ్ళకైతే మేము నిజంగా విగ్రహం కట్టి ప్రతిరోజు పూజ చేస్తాం ఖచ్చితంగా ఊరంతా కలిసి. అంతకన్నా మేము ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. మామైతే ఊరైతే మంచి సౌకర్యాలతో తరలించి మాకు మేలైతే చేస్తారని కోరుకుంటున్నామండి. శ్రీ పచ్చకల్లి రమేష్ బాబు గారు పెందుర్తి శాసనసభ్యులు ఇక్కడ హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ ఏంటంటే గెలిచిన 3 నెలల్లో తాడి తరలిస్తాం, ఈ పొల్యూషన్ ఏముందంటే అరికడతాం అలాగని హామీ ఇచ్చారు. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా మేము ఒకటి నిర్ణయం చెప్తున్నాం. ఇక్కడ పొల్యూషన్ వల్ల ఏముందంటే విపరీతమైన యాక్సిడెంట్లు అయ్యి అంగవైకల్యం కలిగించి రాత్రులు కానీ పగలు కాడ నిద్ర పట్టకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. మరి ఇదే విషయాన్ని మేము అధిష్టానం అమరావతికి మేము తీసుకెళ్ళాం. ప్రజలు అందరం అఖిలపక్షం సమావేశం అయ్యి
అక్కడి నుంచి విశాఖపట్నం పొల్యూషన్ వారికి ఒక లెటర్ వచ్చింది. అది నిన్ననే నాకు ఆల్రెడీ ఫోన్ చేయడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ ఎంక్వైరీకి వస్తానన్నారు. ఆ ఎంక్వైరీలో సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ లేకపోతే ఇక్కడే ఈ రోడ్డు మీదే టెంట్ వేసి ధర్నా చేయడానికి కూడా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఎన్టీపీసీ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ ఫ్లైయాస్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది మామూలుగా లేదు పొల్యూషను. అదేవిధంగా పొల్యూషన్ ఫ్లైయాస్ ఎగిరిపోయి ఇబ్బంది పడుతున్నాం, ఆరోగ్యాలు పోతున్నాయి అని అనుకుంటుంటే అదేవిధంగా బొగ్గుబలు కూడా అసలు ఎటువంటి వాటికి రక్షణ అనేది లేకుండా బొగ్గుబలు కూడా పైన తార్పాలు కట్టకుండా అట్లా ఎటువంటి సేఫ్టీ లేకుండా వెళ్తున్నాయి. ఒక సైడ్ నుంచి ఓవర్లోడ్లతో వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఏంటంటే వీటి వల్ల ఇది వరకు కనీసం రోడ్డు మీద ఉన్నటువంటి డస్ట్ అది పోవడానికి క్లీనింగ్ చేసేవారు, లేదంటే వాటరింగ్ అని చేసేవారు. ఈ మధ్యకాలంలో గత 2-3 నెలల నుంచి వాటరింగ్ కూడా చేయట్లేదు. దానివల్ల మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు ఏమీ చేసుకోలేకపోతున్నాం. మొన్న ఏముందంటే రీసెంట్గా మన డిఎస్పీ గారు వచ్చి మీకు ఎందుకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా బొగ్గుబలు కానీ ఫ్లైయాస్ బలు కానీ మేము ఎంచోని ఇచ్చే తిరగనకుండా ఆపుతాము, మీరు చక్కగా వ్యాపారాలు చేసుకోవచ్చు, వాటరింగ్ అదొకటి చేస్తాము, మీ ప్రాణానికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ ఆరోగ్యాలు అందరికీ కూడా సక్రమంగా ఉంటాయని నేను చెప్పడం వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజుకి వచ్చి కూడా సుమారుగా అది ఒక 15 రోజులు 4 రోజులు అవుతుంది. కానీ చెప్పేసి వెళ్ళిపోవడమే తప్ప ఏ నాయకులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా దారుణం, అంటే ఎంత దారుణం. ఒకప్పుడు పచ్చని వాతావరణంలో ఉన్నటువంటి లంకిల్పం గ్రామాన్ని ఎందుకు ఇలాగా పొల్యూషన్గా మార్చేశారని తెలీదు. రామ్కి యజమాని గురించి పట్టించుకుంటే ఈవినింగ్ అయ్యేసరికి ఆ బస్సులు ఏ విధంగా వస్తాయంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు, చిన్న వెహికల్స్ వెళ్తే పెద్ద వెహికల్స్ వెళ్తాయి. ఈ పెద్ద వెహికల్స్ కూడా ఓవర్ స్పీడ్, ఆ ఓవర్ స్పీడ్ని కూడా కంట్రోల్ చేయట్లేదు. చాలాసార్లు దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా రామ్కి యజమాని కూడా పట్టించుకోలేదు. ఒక సైడు ఫ్లైయాస్ తోటి ఇబ్బంది పడుతున్నాం, ఒక సైడు బొగ్గుతో ఇబ్బంది పడుతున్నాం, అదేవిధంగా ఇంకో సైడ్ వేయించుకొని ఈవినింగ్ అయితే ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నాం. అన్ని ఇబ్బందులు కూడా లంకిల్పం గ్రామస్తులే ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దీన్ని పట్టించుకొని నాదిరి ఎవడని ఉంటే మమ్మల్ని అర్థం చేసుకొని ఈ పొల్యూషన్ బారి నుంచి మమ్మల్ని తప్పించే మార్గం చేయండి. ఎందుకంటే మాకు ఆరోగ్యాలు కూడా చాలా తీవ్రంగా పోతున్నాయి, అర్థం చేసుకోండి. పంచకల్ రమేష్ బాబు గారు ఎలక్షన్కి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారి మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా 2-3 సార్లు వెళ్ళి ఆయన కలవడం జరిగింది. అయినా అంతవరకు వాటరింగ్ అది చేసేవారు. ఇప్పుడు వాటరింగ్ చేయట్లేదు. ఇష్టం వచ్చినట్టు ధూళి పెరిగిపోయింది, లారీలు పెరిగిపోయి లారీలు ఓవర్లోడ్ వేసుకుని వెళ్ళా. డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, పొల్యూషన్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ప్రజలు ఈ ఫ్లైఓవర్ మీద కానీ వెళ్తుంటే అటు ఇటు హెల్మెట్ లేని మామూలుగా నడిసి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంత విధంగా గాలికి దుమ్ము ఎగిరిపోతుంది. ఆ రోడ్డు సైడ్ ఉన్న ఇళ్ళ వాళ్ళు వ్యాపారస్తులు అయితే లబోదీవం అంటున్నారు. ఆ వ్యాపారాలు సాగట్లేదు, ఇటు ఇంట్లో ఉండడానికి ఆడవాళ్ళు కూడా మనసు ఒప్పట్లేదు. అంటే లాస్ట్కి ఏమీ సాధించలేనప్పుడు ఏదో నిర్ణయం వస్తారు కదా ప్రజలు, ఈ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోతే బాగుంటుందేమో అనే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితులు రాకుండా నాయకులు అందరూ ఈ గ్రామంపై ఈ రోడ్డు మీద వెళ్ళే ఫ్లైయాస్ లారీలు కానీ బొగ్గు లారీలు కానీ ఈ ఫార్మాసిటీ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ చూడండి, అటువైపు ఎంత ధూళి ఎగురుతుందో. ఆ ధూళి ఇలాగ ఉన్నది కాబట్టి ఈ గ్రామాన్ని చాలామంది అద్దెకున్నోళ్ళు కూడా ఉండకుండా ఈ ఊరు అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడైతే ఈ ఊర్లో రెంట్కి దొరికేది కాదు ఇల్లులు, ఇప్పుడు చాలా కోకొల్లలుగా ఇల్లులు మిగిలిపోయి ఉన్నాయి. ఈ అంటిని కూడా కాపాడి ఈ లంకిలిపాలని పరిరక్షిస్తారని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎన్నో రిప్రజెంటేటివ్ చేసాము, పోరాటాలు చేస్తాము, చెల్లిస్తాము, క్లియర్ చేస్తాము అనడం తప్ప ఏమీ లేదండి. మెయిన్ డస్ట్ పొల్యూషను, ట్రాఫిక్ పొల్యూషను, ఒక భద్రతా నియమాలు ఎక్కడ పాటించట్లేదు. దీనివల్ల విలేజ్లో ఆరోగ్య సమస్యలు వస్తుంది, ఆర్థిక సమస్యలు కూడా వస్తున్నాయి. వ్యాపారాలు దెబ్బతిని ఇల్లు కట్టుకున్న ఓనర్స్ కూడా అద్దెలు కట్టలేక రెంటలు రాకపోవడం వల్ల ఈఎంఐలు కట్టలేక వాళ్ళు చాలా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. మొన్న కూడా మాకు తెలిసింది, ఈ పొల్యూషన్ లారీలు వాళ్ళ డస్ట్ అది అవ్వడం వల్ల ఒక యాక్సిడెంట్ కూడా అయిందని. ఇలాగా ఇది అనేక విధంగా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల నష్టం కలుగుతుంది. కాబట్టి దీనికి అన్ని పక్షాలు కూడా సఫర్ అవుతున్నాయి. ఇందులో తెలుగుదేశం అనేవండి, కాంగ్రెస్ అనండి, జనసేన కాదు. ఇది ప్రజా సమస్య. దీని మీద అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు, మా నుంచి ఏ కోఆపరేషన్ కావాలి అన్నిటికీ మీరు రెడీగా ఉన్న ప్రజల సైడ్ నుంచి కూడా.
అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి తాడి గ్రామం అనేటువంటి ఒక శాపంగా ఈరోజు తాడి గ్రామానికి మారినటువంటి పరిస్థితి. తీవ్రమైన కాలుష్యం. ఎట్లాంటి కాలుష్యం అంటే గాడివ అనేటువంటి రసాయనిక వాయువులు విడుదల అవ్వడంతో ఊరిలో ఉండలేం బాబో మహాప్రభు మా ఊరిని తరలించండి, ఉన్న ఊరిని కన్న తల్లిని ఎవరు కాదనుకోరు, కానీ ఉన్న ఊరినే ఖాళీ చేయండి అనేటువంటి ఏడుకొని అనేక సార్లు ఆందోళన చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కానీ ప్రభుత్వంలో కానీ ఏ విధమైనటువంటి చలనం కనపడడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాగ్దానం చేశారు, 6 నెలల్లో తాడి గ్రామాన్ని తరలిస్తాం, ఖచ్చితంగా గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తామనేసి హామీ ఇచ్చారు. కానీ తాడి గ్రామాన్ని తరలించడానికి ఈసమెత్తు గోరంత కూడా ప్రయత్నం అనేటువంటి చేయడం లేదు అనేటువంటిది కనపడతా ఉంది. అందుకే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, బఫర్ జోన్ గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘించి రామ్కి యాజమాన్యం పరిశ్రమలకి భూములు అమ్ముకుంది. మరోవైపు మంచి నీరుకి, మంచి గాలికి, మంచి నేలకి నోచుకోలేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చేస్తూ ఉన్నారు. దీని బదులు మరో కుంపటి ల్యాండ్ ఫిల్ అనేటువంటి దాన్ని మరో కుంపటిని తీసుకొచ్చి ఈరోజు రామ్కి యాజమాన్యం ఈ ప్రాంతంలో పెట్టాలని చూస్తూ ఉంది. ఈ కాలుష్య కుంపటి కానీ పెట్టినట్లయితే ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి మరింత కాలుష్య కోరల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి రామ్కి లాంటి యాజమాన్యాలకి ల్యాండ్ ఫిల్ లాంటివి పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చేటువంటి బదులు గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి ఎందుకు మీరు చర్యలు చేపట్టడం లేదు? బఫర్ జోన్ గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘించి పరిశ్రమలకు భూములు అమ్మినటువంటి రామ్కి యాజమాన్యం మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ప్రతి ఇంటిలోనూ ఒక రోగి అనేటువంటిది ఉన్నారు. చర్మ వ్యాధులు, కిడ్నీ, క్యాన్సర్, అనేక జబ్బులతో అల్లాడుతున్నారు. గ్రామాన్ని తరలించండి మహాప్రభు అని. ఎందుకు మీరు గ్రామాన్ని తరలించరు? గ్రామాన్ని ఖచ్చితంగా తరలిస్తామని కూటమి ఎమ్మెల్యే మన రమేష్ బాబు గారు హామీ ఇచ్చారు, అలాగే ఎంపీ హామీ ఇచ్చారు. గ్రామాన్ని తరలించినటువంటి పరిస్థితి కనపడడం లేదు. అందుకే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, సురక్షితమైన ప్రాంతానికి గ్రామాన్ని తరలించడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుంది. విశాఖలో పరవాడ ఫార్మాసిటీ, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఇక్కడ సమస్యలు కూడా ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ప్రధానంగా ఈ ఫార్మాసిటీ కంపెనీలు, పరిశ్రమలు అభివృద్ధికి అవసరమే, కానీ ప్రజల ప్రాణాలు తీసేంత అవసరమా? కాలుష్యం కోరలో చిక్కుని ఫార్మాసిటీ కారణంగా అనేక గ్రామాల ప్రజల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ ఫార్మాసిటీ కారణంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రధానమైన గ్రామాలు తాడి, తానం, లంకిలిపాలెం. ఈ 3 గ్రామాల్లో కూడా ప్రజలు వందలాది మంది, వేలాది మంది ఈ కాలుష్యం కోరలో చిక్కుని ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాడి గ్రామం సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ హామీలుగానే మిగిలిపోతుంది. తాడి గ్రామాన్ని కాలుష్యం నుండి తరలిస్తాము, కాలుష్యం నుండి ఇక్కడి నుంచి పంపిస్తాము అని చెప్పారు. కానీ ఇక్కడెక్కడా కూడా ఇంతవరకు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా, అధికారులు మారినప్పుడు కూడా, సీఎంలు మారినప్పుడు కూడా తాడి గ్రామం మాత్రం అక్కడే ఉంది. తాడి గ్రామాన్ని ఎవరూ తరలించట్లేదు. అక్కడ ప్రజల్ని కాలుష్యం కోరల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తాం, మెరుగైన మొత్తం ఇళ్ళు ఇస్తాము అని, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు తప్ప ఎవరు చేయట్లేదు. ఈ 3 గ్రామాల్లో ప్రధానంగా తాడి గ్రామం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాడి గ్రామాన్ని తరలించమని ఎంతో కాలంగా డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రులు అందరికీ కూడా ఈ విషయం తెలుసు, కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం కూటమి గవర్నమెంట్ వచ్చాకైనా ఈ తాడి గ్రామాన్ని తరలించమని ఎంతోమంది కార్మికులు అయితేనే, అక్కడ నివసించే ప్రజలైతేనే, ప్రజా సంఘాలు అయితేనే కోరుతున్నాయి. ఈ పరిస్థితిలో తాడి గ్రామమే, తానం గ్రామం, లంకిలిపాలెం గ్రామం, ఈ ప్రధానంగా ఈ తాడి గ్రామం ఎందుకు తరలించట్లేదు? అక్కడ ప్రజల బాధలు ఏంటి? వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వాళ్ళు ఏంటి? వాళ్ళ ఆవేదన ఏంటి? మొత్తం అంతా కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాడి గ్రామం వెళ్ళి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉంది. ఎందుకు అంటే ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రమాదం చూస్తాం, సెనర్జిన్లో ప్రమాదం చూస్తాం, ఎసెన్సియా ఫార్మాలో ప్రమాదం చూస్తాం. ఏదైతే 10ల సంఖ్యలో ప్రమాదంలో మృత్యువాత పడతా ఉన్నారు. వరుస ప్రమాదాలకు నిలయంగా ఉన్న భద్రతా ప్రమాణాలు పాటించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. కార్మికుల యొక్క రక్షణ, భద్రతా సంక్షేమాన్ని యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. భద్రతా పరికరాలు నాణ్యమైనటువంటి ఇవ్వడం లేదు. అలాగే సరైన మాస్కులు, సక్రమైనటువంటి మాస్కులు ఇస్తే ప్రమాదం నుండి బయటపడేవారు, కానీ సక్రమైన మాస్కులు కూడా
ఇవ్వడం లేదు. అందువల్ల ఇసువాయువులు పీల్చి కార్మికులు అనేక మంది అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. అందుకని మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం అనేటువంటి దాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. పరిశ్రమ యాజమాన్యాలకు ప్రభుత్వాలు దండగా ఉండడం వల్ల, వాళ్ళకి మద్దతుగా నిలవడం వల్లనే కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ఇప్పటికైనా భద్రతా చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ పవన్ కళ్యాణ్ ఈ గట్ట మీదకి వచ్చి కూడా హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినందుకు ఈసారి అతనికి ఇవ్వాలి కదా ఓటక్కు. అతని పరిపాలనలో ఎలాగ ఉంటుందో మీరు కానీ వచ్చి ఇలా ఉంటే మా ఊరు తరలిస్తానని కూడా మాకు చెప్పారు. కానీ మా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, క్యాన్సర్ అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఊరు తరలిస్తానని 3 నెలలకి తరలిస్తానని ఎక్కడ మనిషి కనపడలేదు. మళ్ళీ మొన్న వచ్చారు మళ్ళీ ఏమనలేదు. కలెక్టర్ కాడికి వెళ్ళాలా అది అని చెప్పారండి. దగ్గర 15 సంవత్సరాలకి ఎక్కువేనండి మేము ప్రాబ్లంలో ఉన్నాం. ఇలాగా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఇలాగే రాత్రులు కూడా బయటను పడుకుందామన్నా సరే పడుకోలేకపోతున్నాం. స్మెల్, విపరీతమైన స్మెల్. రాత్రి బయటనే వేసుకొని ఒక్కదాన్నే పడుకున్నాను, బయటనే వేసుకొని. కానీ ఉండలేక మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాను. గాలి లేకపోయినా సరే చచ్చైనా సరే ఇంట్లోనే పడుకోవాలి, బయటను పడుకోలేకపోతున్నాం. వాటర్ ఎలాగా పాడైపోయింది, ఎప్పుడో పాడైపోయిందండి. దగ్గర 15 సంవత్సరాల కిందటే వాటర్ పాడైపోయింది. మీరైనా సరే మీరు వచ్చారు కదా కాబట్టి, పవన్ కళ్యాణ్ బాబు మీరు వచ్చి మాకు చేస్తానన్నారు కాబట్టి, మీ వాళ్ళైనా సరే మాకు ఊరు తరలిచ్చి మాకు ఊరిని తీసి ఇంకో దగ్గర ఇచ్చారనుకోండి, మేము కొంచెం పిల్ల తల్లులతో కొద్దిగా బాగుపడతాం. లేదంటే ఇందులోనే చచ్చిపోతున్నాం. మేము ఆల్రెడీ చనిపోయారు చాలామంది. నాకు ఒక కన్ను కూడా పోయిందండి ఇక్కడ ఉండడం వల్ల. అలాగని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్తామండి, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. దగ్గర 5-5 వేలు ఇలాగా అద్దెలు. ఇంకెళ్ళలేక ఇందులోనే అగోరిస్తున్నాం. కానీ బయటకు మట్టుకు వెళ్ళలేకపోతున్నాం. మరి ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుందో తెలియలేదు. ఊరు తరలింపు అయితే మట్టుకు అవ్వట్లేదు. మరి ఎవరి వల్ల జరుగుతుందో తెలియట్లేదండి. మాకు దగ్గర 3 సార్లు బండారు సత్యనారాయణమూర్తి ఎక్కారు. మళ్ళీ తర్వాత జగన్ బాబు ఎక్కాడు. జగన్ బాబుది అయిపోయింది, సత్యనారాయణమూర్తిది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మరి పవన్ బాబు ఎక్కాడు కాబట్టి పవన్ బాబేనే మాకు ఏదో న్యాయం చేస్తే అతని పేరు చెప్పుకుంటామండి. చూశారు కదా, పరవాడ ఫార్మాసిటీలో వందలాది ఈ పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాలు, ఈ తానం విలేజ్ అవ్వచ్చు, తాడి విలేజ్ అవ్వచ్చు, లంకిలిపాలెం అవ్వచ్చు, ఇలా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తినటానికి కూడా, తినే దాంట్లో కూడా కాలుష్యం పడిపోతుందని చెప్తున్నారు. తాగటానికి నీరు లేదు, కనీసం పీల్చడానికి మంచి గాలి లేదు. ఈ విధంగా ఎలా బతకాలని కూడా మనం ఇప్పుడు తాడి గ్రామంలో మనం వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కనీసం అక్కడ నీళ్ళతో స్నానం చేసినా సరే ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. గర్భిణీ రావట్లేదు, వచ్చినా సరే నిలవట్లేదు. పైగా పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి కనిపించట్లేదు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ తాడి గ్రామానికి కూడా ఎవరిని కూడా పిల్లల్ని ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎలా బతకాలి మీ అందరం కూడా అని చెప్తున్నారు. చాలామంది కూడా మనం చూడవచ్చు, గతంలో ఎంతోమంది హామీ ఇచ్చారు, సీఎంలు హామీ ఇచ్చారు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు, ఎవరు కూడా నెరవేర్చింది లేదు. వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తాడి గ్రామం సందర్శించాలి, ఈ పొల్యూషన్పై స్పందించాలి. వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ వరకు కూడా మొత్తం ఈ సమస్యను తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ వస్తేనే సమస్య తీరుదని కూడా వాళ్ళందరూ కోడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా సంవత్సరాల తలపడి ఈ కాలుష్యం కారణంగా తాడి విలేజ్ని తరలించట్లేదు. ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు కూడా తరలించట్లేదు. తరలించి మమ్మల్ని కాపాడాలని చెప్తున్నారు. ఈ తానం అవ్వచ్చు, లేదా తాడి అవ్వచ్చు, లంకిలిపాలెం అవ్వచ్చు, ఈ గ్రామాలన్నింటిలో కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, నేరుగా ఈ విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ తమ గ్రామం గ్రామం సందర్శించాలని కూడా వాళ్ళందరూ కోడే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.